లెవెన్ టారోకి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈ వీడియో చూసే టైంకి మీ పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్ చూద్దాము. ఏమనుకుంటున్నారు పార్ట్నర్ మీ గురించి చూద్దాము. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, గ్రాటిట్యూడ్. మా వ్యూయర్స్కి వాళ్ళ పార్ట్నర్ మా వ్యూయర్స్ గురించి ఏమనుకుంటున్నారు వీడియో చూసే టైంకి కరెంట్ ఫీలింగ్స్ చెప్పండి యూనివర్స్. మా వ్యూయర్స్ గురించి వాళ్ళ పార్ట్నర్స్ ఎలా థింక్ చేస్తున్నారు కరెక్ట్గా రాని యూనివర్స్ రీడింగ్. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, గ్రాటిట్యూడ్. మీ పార్ట్నర్ వచ్చేసి మీరు ఒక సోల్ బంధం అనుకుంటున్నారు, ఒక సోల్మేట్ అనుకుంటున్నారు. మీ కనెక్షన్ పైన ఏంజిల్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయని అనుకుంటున్నారు. తన ఇంట్యూషన్ తనకు చెప్తుంది మీతో సోల్ బంధం ఉంది, మీరే తన సోల్మేట్ అని తన ఇంట్యూషన్ తనకు చెప్తుంది. మీకోసం వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. మీ దగ్గరికి ఎలా రావాలని ప్లాన్లు వేస్తున్నారు. తనని ఎవరో కంట్రోల్ చేసే పర్సన్ ఉన్నారు తన లైఫ్లో, కానీ తన నుంచి ఎలా తప్పించుకొని వచ్చి మీకు ఆఫర్ ఇవ్వాలి, తన మాట వినొద్దు, మీకు ఎలా కాలర్ మెసేజ్ చేయాలి, ఎవరు ఆపినా నేను ఆగొద్దు, మీకు కమిట్మెంట్ ఇవ్వాలి, మీ కాలర్ మెసేజ్ చేయాలి, మిమ్మల్ని కలుసుకోవాలి అని ప్లాన్లు వేస్తున్నారు. చాలా ఎమోషనల్గా చాలా ఫీల్ అవుతున్నారు, మీకోసం చాలా బాధపడుతున్నారు. పాస్ట్లో మీకు చీటింగ్ చేసి పోయినందుకు చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు, చాలా బాధపడుతున్నారు. అన్నీ ఇంకా మిమ్మల్ని కలవలేనేమో, మీ కనెక్షన్ ఎండ్ అయిపోయిందేమో అని చాలా బాధపడుతున్నారు. తను చేసిన దానికి చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు. ఈ కనెక్షన్లో ఎఫర్ట్స్ పెట్టాలనుకుంటున్నారు. మీ కనెక్షన్ ముందుకు తీసుకెళ్ళాలి, న్యూ బిగినింగ్ చేయాలి, ప్యాషనెట్ న్యూ బిగినింగ్ చేయాలి, ఒక చిన్న ఆఫర్ తీసుకొని మీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నారు. పాస్ట్లో నేను ఎందుకు ఇలా చేశాను అని చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతుంది, చాలా బాధపడుతున్నారు. ఎమోషన్స్ బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. మీ పైన ఫీలింగ్స్ ఉన్నా కానీ ఎమోషన్స్ బ్యాలెన్స్ చేసుకొని మీ దగ్గరికి ఎలా రావాలని ప్లాన్ వేస్తున్నారు. వాళ్ళు ఎలాగైనా విక్టరీ సాధించాలి, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి, అందరికీ మీ బంధం గురించి అందరికీ పబ్లిక్గా చెప్పాలి, మ్యారేజ్ చేసుకొని లేకపోతే ఎంగేజ్మెంట్ చేసుకోవాలి, మ్యారేజ్ చేసుకోవాలి, మీ దగ్గరికి ఎలాగైనా రావాలి, కాలర్ మెసేజ్ చేయాలి, మీతోని మాట్లాడాలి, మిమ్మల్ని కలుసుకోవాలి అని ఎఫర్ట్స్ పెట్టాలనుకుంటున్నారు మీ కనెక్షన్లో. కానీ రెండు విషయాల మధ్య జగులు అవుతున్నారు. తనకేదో రెండు ఆప్షన్స్, కెరియర్ పరంగా కెరియర్ ఒకటి మీరన్నా ఉండొచ్చు, లేకపోతే తన లైఫ్లో ఇంకెవరన్నా ఉండొచ్చు. ఏదో రెండు విషయాల మధ్య జగులు అవుతున్నారు. మీతో సెలబ్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారు, మీకు ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు. కానీ పాస్ట్లో చేసిన దానికి ఇప్పుడు మీ దగ్గరకు వస్తే మీరు ఎలా క్వశ్చన్ వేస్తారో, మీరు ఎలా తిడతారో తనని అని చాలా భయపడుతున్నారు. మీరేమో ఇండిపెండెంట్ లేడీ, మీకు అన్ని విధాలుగా సఫిషియెంట్గా ఉన్న పర్సన్ మీరు.
ఎవరున్నా లేకున్నా మీరు ఉండగలరు. పాస్ట్లో అయితే చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యారు, కానీ ఇప్పుడు మీ ఎనర్జీలో మీరు ఉన్నారు. ఎవరు వచ్చినా రాకున్నా నాకేం ఫరక్ పడదు అన్నట్టు మీ ఎనర్జీలో మీరు ఉన్నారు. ఇప్పుడు తనకి మీ పైన అట్రాక్షన్ పెరుగుతుంది. ఇప్పుడు మీరు ఒక రాణిలాగా అనిపిస్తున్నారు. మీ దగ్గరికి రావాలి, నేను పాస్ట్లో ఎందుకు ఇలా చేశాను, మీ పైన మీ కనెక్షన్లో విక్టరీ సాధించాలి అని అనుకుంటున్నారు. తన ఇంట్యూషన్ తనకు చెప్తుంది, తను పాజిటివ్గా కూడా థింక్ చేస్తున్నారు. ఈ కనెక్షన్లో విక్టరీ వస్తుంది, మా సోల్ బంధము, మమ్మల్ని ఎవరు విడగొట్టలేరు అని అనుకుంటున్నారు. ఎవరో ఒక తన లైఫ్లో ఉన్న పర్సన్ ఎవరో ఉన్నారు, తనని ఆపాలని ట్రై చేస్తున్నారు, కానీ తన మాటలు వినాలని అనుకోవట్లేదు. తను మీ కనెక్షన్లో ఎఫర్ట్స్ పెట్టాలనుకుంటున్నారు. ఎలాగైనా మిమ్మల్ని దక్కించుకోవాలని అనుకుంటున్నాను. మేనిఫెస్ట్ చేస్తున్నాను మీ కనెక్షన్ని ముందుకు వెళ్ళాలని. మీ కనెక్షన్లో విక్టరీ సాధించాలనుకుంటున్నారు. మీతో ఎంగేజ్మెంట్ చేసుకోవాలి, పెళ్ళి చేసుకోవాలి అని అనుకుంటున్నారు. మీతో సెలబ్రేషన్ చేసుకోవాలి, మీకు చిన్న ఆఫర్ తీసుకొని రావాలి, అనుకుంటున్నారు. చాలా కష్టపడుతున్నారు, ఎఫర్ట్స్ తన ప్రయత్నం తను చేస్తున్నారు. ఈ కనెక్షన్ గురించి అక్కడ ఫైట్ చేస్తున్నారు. దేవుని పైన భారం వేశారు, మమ్మల్ని ఎలాగైనా కలపండి దేవుడా, మా కనెక్షన్ని ముందరికి వెళ్ళాలి, విక్టరీ అని అని దేవునికి ప్రేయర్ చేస్తున్నారు. చాలా ఎమోషనల్గా చాలా బ్యాలెన్స్లో ఉన్నారు. ఇప్పుడు కరెక్ట్గా ఆలోచిస్తున్నారు. తను పాస్ట్లో చేసిన దానికి అన్నిటికీ రిగ్రెట్గా ఫీల్ అయ్యి తనలోని ఒక బాధ అనేది కలిగింది. మీకు చేసిన అన్యాయం అనేది తనకు తెలిసి వచ్చింది. పాస్ట్లో మీకు చీటింగ్ చేసిన దానికి ఇప్పుడు మీకు న్యాయం చేయాలని అనుకుంటున్నాను. తన ఇంట్యూషన్ తనకు చెప్తుంది మీకు న్యాయం చేయాలని. మీకు ఏంజల్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. పాస్ట్లో అయితే సొసైటీ గురించి, తన లైఫ్లో ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే తనకి ఏదైనా మీ గురించి బ్యాడ్గా చెప్పిన అవన్నీ తనకు తెలిసి వచ్చినాయి. ఇప్పుడు దానికి రిగ్రెట్గా ఫీల్ అవుతుంది, చాలా బాధపడుతుండు. మంది వేరే వాళ్ళ మాటలు విని మిమ్మల్ని ఎందుకు ఇట్లా చీట్ చేశాను అని ఇప్పుడు చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతుండు. ఇప్పుడు ఎవరి మాటలు పట్టించుకోవద్దు, మీ 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 ఇంపార్టెన్స్ ఏదో తనకు బాగా తెలిసి వచ్చింది ఇప్పుడు. అందుకే మీ కనెక్షన్లో ఎఫర్ట్స్ పెట్టాలనుకుంటున్నారు. మీరు లేకపోతే తన జీవితం మొత్తము చాలా లోన్లీగా ఉంటుంది. మీ వాల్యూ అనేది ఏందో తనకు తెలిసి వచ్చింది. ఎంతమంది ఉన్నా కానీ మీరు లేని లోటు తనకు తెలిసి వచ్చింది. మీరు ఉన్నప్పుడు తన లైఫ్ వేరే ఉంటుండే, మీరు బయటకు వచ్చేసాక వాళ్ళ లైఫ్ వేరైపోయింది. ఇప్పుడు వాళ్ళకి మీ లైఫ్ మీ వాల్యూ అనేది తనకు తెలిసి వచ్చింది. మీ కనెక్షన్కి ఏంజల్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. మీ కనెక్షన్లో ఎఫర్ట్స్ పెట్టాలనుకుంటున్నారు. కమ్యూనికేషన్స్ వస్తాయి, కాలర్ మెసేజ్ చేస్తారు, రీయూనియన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. రావాలనుకుంటున్నారు. లాంగ్ డిస్టెన్స్లో ఉంటే ట్రావెల్ చేసి రావాలనుకుంటున్నారు, కాలర్ మెసేజ్ చేయాలనుకుంటున్నారు, మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. మీ కనెక్షన్లో ఎఫర్ట్స్ పెట్టాలనుకుంటున్నారు. మెయిన్ ఎలాగైనా మిమ్మల్ని తన లైఫ్లో ఉంచుకోవాలనుకుంటున్నారు. మెయిన్ యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. నెంబర్స్ వచ్చేసి 6, 9, 7, 1, 3, 2, 8. 8 బాగా కనిపిస్తుంది. ఇక్కడ 6 కూడా కనిపిస్తుంది. రాశులు వచ్చేసి మేష, సింహ, ధనుసు రాశి, వృషభ, కన్య, మకర రాశి, కర్కాటక, వృశ్చిక, మీన రాశి, మిథున, తుల, కుంభరాశి. అన్ని రాశులు ఉన్నాయి ఇక్కడ. చాలా పాజిటివ్గా వచ్చింది రీడింగ్.
మీ కనెక్షన్లో అయితే ఎఫర్ట్స్ పెట్టాలనుకుంటున్నారు, మీ దగ్గరకు రావాలనుకుంటున్నారు, కాలర్ మెసేజ్ చేయాలనుకుంటున్నారు, మీకు రీయూనియన్ ఖచ్చితంగా అవుతుంది. యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. ఈ వీడియోస్ ఎప్పుడు మీ ముందుకు వచ్చినాయి ఇలా మీకు ఏదో ఒకటి ఆన్సర్ దొరుకుతుందని అర్థం అండి. వీడియోస్ మీ ముందుకు వచ్చినాయి అంటే, ఎప్పుడు చూసినా కానీ వీడియో మీ ముందుకు వచ్చిందంటే ఇంట్లో మీకు ఏదో ఒక ఆన్సర్ ఉంటుందని అర్థం. యూనివర్స్ మా వ్యూస్ వాళ్ళ కనెక్షన్కి మీరేమి ఏంజల్స్ గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు? యూనివర్స్ ఈ కనెక్షన్కి ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు? యూనివర్స్ చెప్పండి. యూనివర్స్ మీ వ్యూస్కి ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు ఈ కనెక్షన్ గురించి? ఇన్ ద నియర్ ఫ్యూచర్, ఇయర్లో ఎండింగ్ వరకు సక్సెస్ అవుతుందంట మీ కనెక్షన్. పర్ఫెక్ట్ టైమింగ్ అంట, రీయూనియన్స్ అవుతాయంట. రీకన్సిడర్ ఆలోచించుకోండి, సక్సెస్ ఉందంట ఈ కనెక్షన్లో. యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి.